ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. ఆ, మన జీవితంలో ఏదైనా కావాలంటే, ఒక పంట కావాలంటే మనం ఏం చేయాలి? విత్తనం విత్తాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు యాపిల్ అంటే ఇష్టం కాబట్టి మీ యొక్క పెరట్లో ఏం విత్తనం వేయాలి? యాపిల్ విత్తనం వేయాలి, యాపిల్ వస్తుంది. మరి అలాగే మనలో అందరికి అవసరమైనటువంటిది ఒక నీడ్ ఉంటుంది. ఏంటది? డబ్బు. ధనవంతులు అవ్వాలని, డబ్బు కావాలని, అప్పుల సమస్య నుంచి బయటపడాలి, మరి ఇంకా ఎన్నో చాలా చాలా అవసరతలు ఉంటాయి. తీరవు, మన జీతం సరిపోదు. ప్రతి వారికి ఏం కావాలంటండి? డబ్బు కావాలి. మరి డబ్బు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, ఇవి అనుకుంటారు చాలామంది. ఓకే, విత్తనం విత్తకుండా పంట అనేది ఎప్పటికీ మన జీవితంలో కోసుకోలేం. నీకు ఏది కావాలో ఆ యొక్క విత్తనాన్ని విత్తాలి. నువ్వు వేరే పంట కావాలని వేరే విత్తనం విత్తినట్లయితే దాన్ని ఎప్పటికీ కూడా మనం కోసుకోలేం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను వ్రాయించి పెట్టాడు. చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వెల్లడుగుతూ ఉండగా అనేక హృదయాలు కదిలించబడాలి. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చూడాలి. ప్రతి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి, బంధకాల నుంచి ఈరోజు విడుదల పొందుకొని ఆశీర్వాదాలను వెంట పెట్టుకుని వెళ్ళాలి. యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన చేసే అద్భుతాలను బట్టి, మరి చూచే కార్యాలను బట్టి, ఆయన పంచిపెట్టే రొట్టె ముక్కలను బట్టి వేల మంది వచ్చేవారంట, వేల మంది వినేవారంట, వేల మంది పొందుకునేవారంట. చివరికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మిగిలిన ఎంతమంది అంటండి? 12 మంది మిగిలారంట. దాన్ని బట్టి దేవుడు ఏం డిసప్పాయింట్ అవ్వలేదు. ఆ 12 మందితోటే ప్రపంచాన్ని ప్రభావితం చేశాడంట. హల్లెలూయా. మన పెద్దలు ఒక మాట అంటారు, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు కడవడైతే ఉపయోగం ఏంటని. అలాగే ఈరోజున మన జీవితంలో చేసేటువంటి భక్తి స్వచ్ఛమైనది, స్పష్టమైనది, ఖచ్చితమైనది. నువ్వు చేసినట్లయితే దానివల్ల వచ్చే ఫలితం నిన్ను కాదు, నీ కుటుంబాన్ని కాదు, నీ చుట్టుపక్కల కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగ ఆలోచన చేయాలంటే, ఏదో చర్చికి వెళ్ళామో, వచ్చాం, వాక్యం వినేసాం, వచ్చేసాం అన్నట్లయితే మన జీవితాలు ఎప్పుడాలో ఉంటాయి. అలా కాకుండా నేను ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా మార్చబడుచున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మనం ఎప్పుడో 25 సంవత్సరాలు బట్టి క్రైస్తవులే, ఇంకా మన ఇంట్లో సమస్య తీరలేదు, ఇంకా మన ఇంట్లో సమస్య పోలేదు. మన 25 సంవత్సరాల ప్రార్థన దేనికోసం అంటే ఈ ఒంట్లో సమస్య, ఇంట్లో సమస్య రెండే. ఇంకా మన అసలు మనకు తింటాక లేనప్పుడు పక్కడికి ఏం పెడతాం? ఆలోచించారు ఎప్పుడన్నా? కానీ మన దేవుడు ఆశ ఏంటి? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించమంటున్నాడు. భూమినే కాదు, మన కంచమే నిండట్లేనప్పుడు మనం ఏం చేస్తాం అసలే? ఈ రోజున ఒక అద్భుతమైన సందేశం మీతో నేను పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన చాలా తెలివైన వాడు, చాలా భక్తిపరుడు, దేవుడు అంటే అపారమైన విశ్వాసం కలిగినటువంటి వాడు. మరి ఆయన కొన్ని విషయాలు చూశాడు, వాటిని రాశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన రాసిన విషయాలు మరి ఇంకెవరూ రాయలేదు. ఆయన దృష్టిలో ఒక 4 ధనవంతులు పడ్డారంట. ఆ 4 ధనవంతుల గురించి చాలా వివరంగా రాశాడు. కానీ అందులో 3 పేర్లు రాయలేదు. ఆయన ఒక్క ఆయన పేరు మాత్రమే రాశాడు. ఆ 3 పేర్లు రాయలేదు, మిగతా ఆయన పేరు రాశాడు. అసలు ఎవరు ఈ యొక్క డాక్టర్ గారు అని చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అర్థమైందా? లూకా, వైద్యుడైనటువంటి లూకా గారు, లూకా సువార్తలోనే 4 ధనవంతుల గురించి రాయబడింది. ఈ 4 ధనవంతుల యొక్క జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే, 1 కొరింథీ 10:11లో అసలు ఈ బైబిల్ ఎందుకు రాయబడింది? ఈ బైబిల్లో ఆయన ఎవరో లాజర్ అంటాడు, ఈయన ఆదాం అంటాడు, అవ్వం అంటాడు, అబ్రహాం అంటాడు, ఇవన్నీ గొడవ మనకి ఎందుకు అని చాలామంది అనుకుంటుంటారు.
దాని అంత రీజన్ అంతా దేవుడు ఎక్కడ వివరించాడంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న, చెప్పాలందరూ ఎవరికి, మనకు ఏం కలగాలంట, బుద్ధి. బుద్ధి వస్తే ఏం చేస్తాం మనం, వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడంట. బుద్ధి అన్నవాడు ఎవడైనా ఏం చేస్తాడు, ఇప్పుడు అప్పు కోసం ఇంకోటి దగ్గర పరిగెట్టరు, మరి ఏం చేస్తారు, తండ్రి దగ్గరికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. సమస్య వచ్చిన వెంటనే ఎవరో సహాయం చేస్తారని చూడకూడదు. మనం నిజంగా మనకు బుద్ధి ఉన్నదనుకోండి, ఖచ్చితంగా దేవుని వైపు చూస్తాం, దేవుని దగ్గరికి వస్తాం. తండ్రి దగ్గరకు వచ్చిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ జీవితంలో ఎప్పుడన్నా అడుక్కున్నాడా, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా పేదరికం వచ్చి పడిందా, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేయటం తప్పు కాదు, కానీ ఆ తప్పుని ఒప్పుకోకపోవడం, సరిదిద్దుకోకపోవడం తప్పు అనమాట. పేదవాళ్ళుగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాళ్ళుగా మరణించడం తప్పు అంట. ఈ రోజున మన జీవితాలన్నీ ఎలా ఉన్నాయంటే, ప్రతి వాళ్ళు మనుషులం కదండి అని చెప్పి తప్పిదాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఒక ఆయన అంటుంటాడు, దేవుడు అన్నవాడు క్షమించాలి కదా, మనిషి అన్నవాడు పాపం చేస్తాను ఉంటుంటాడు. అంటే ఇది రొటీన్గా వెళ్ళిపోయినట్లయితే జీవితాలు ఎలా ఉంటాయి? ఈ రోజున ఈ యొక్క నలుగురు ధనవంతుల గురించి నేను మీ మధ్యకి తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన, అదే వైద్యుడైన లోకా గారు, చూడండి, పొట్టు జక్కయ్య గురించి, ధనవంతుడు లాజరు గురించి, మత్తయి, మార్కు, యోహాను, ఇంకా ఏ పత్రికలో పౌలు గారు కానీ ఎవరు రాయని విషయాలు. ఎవరు రాశారు? లోకా గారు మాత్రమే జక్కయ్య గారి గురించి రాశాడు. లోకా గారు మాత్రమే లాజరు, ధనవంతుడు, ఆ స్టోరీ గురించి రాశాడు. ఇంకెవ్వరు కూడా ఈ యొక్క విషయాలను ప్రస్తావించలేదు. ఎందుకని అంటారు? ఈయన చాలా, యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే యేసు ప్రభు యొక్క చెమటంట రక్తంగా మారిందంట. ఇది కూడా రాసింది ఎవరు? డాక్టర్ గారు. ఒక మామూలు చెప్పాడు అనుకోండి, నమ్మరు. కానీ ఒక వైద్యుడు నిర్ధారించాడంటే కన్ఫామ్ అది ఖచ్చితంగా జరిగిందని చెప్పడానికి కేవలం వైద్యుడైన లోకా గారు మాత్రమే యేసయ్య రక్తము చెమటగా మారింది అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. సరే, ఈరోజు మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులారా. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉంటుందంట. ఎందుకని ఉంటుంది అంటే, మనిషి ఆశ, ఆలోచన ఎప్పుడు కూడా డబ్బు మీద ఉంటుంది అనమాట. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు. డబ్బు ఉంటే ధనం మూలం ఇదం జగస్త్ అంటుంటారు, అన్నీ తెలుసు అందరికీ. సరే, నిజం, డబ్బు లేనిది పని అవ్వదు, డబ్బు లేనిది లైట్ రాదు, డబ్బు లేనిది పవర్ రాదు, డబ్బు లేనిది రూమ్ రాదు, ఏది రాదు. డబ్బు లేనిది మైక్ కూడా పలకదు. ప్రతిదానికి డబ్బు అవసరం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే 23వ కీర్తన 6వ వచనంలో ఏముంటుందంటే, కృపాక్షేమాలు నన్ను వెంబడిస్తాయి. ఎప్పుడు? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ యేసయ్యని కాపరిగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క డబ్బు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, ప్రఖ్యాతలు ప్రతీది నిన్ను వెంబడిస్తుంది. ఎందుకని? నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క నలుగురు ధనవంతుల గురించి లూకా సువార్తలోనే ఉన్నది. మరి వాళ్ళ యొక్క విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ధనం అంట మంచి దాసుడు, చెడ్డ యజమాని అంట. ఎటువంటి వాడంట ధనం? ధనం ఎటువంటిదంట? మంచి దాసుడు. అంటే డబ్బు చేత నువ్వు పని చేయించుకోవాలి. డబ్బుకు నువ్వు దాసోహం అవ్వకూడదు. డబ్బు నీకు దాసుడిగా ఉండాలి తప్ప, డబ్బుకు నువ్వు దాసోహం అయ్యవనుకోండి జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. రాజులంట చేతులు కాళ్ళతో పనిచేయరంట. మరి ఏం చేస్తారు? పెదవులతో పనిచేస్తారు. వాళ్ళ మాటే శాసనం. అందుకనే దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడంటే, పేతురు పత్రికలో, మీరు రాజులైనా, చెప్పండి, నేను రాజుని, రాణిని. అబ్బే, ఎందుకు అసలు మరి రాజుని అన్నవాడు రాజు ఎలా చెప్తాడు? నేను రాజుని అంటాడా? చూడండి, మనం ఎవరైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, బాయ్ అని చెప్తాం, ఎంత చేయెత్తి. రాజులు రాణిలు ఎప్పుడని చెప్తాను చూసారా? ఎట్లా ఉంటుంది మాటలు. అది రాజరికం, చూసారా? అదే మనం అనుకోండి, ఎంత చేయెత్తి లాగా అక్కడ చూపి ఇదంతా కదిలి చెప్తుంటుంటాం. కానీ అదే రాజులు రాణిలు చూడండి, వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఇట్లా సింపుల్గా ఉంటుంది అనమాట. అది రాజరికం. అలాగే మనం కూడా రాజులు అని చెప్పేటప్పుడు ఆ రాజరికం అనేటువంటిది మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క యాటిట్యూడ్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే,
నీకు ఏ పని వచ్చినా సరే దాన్ని శక్తి లోపం లేకుండా చేయండి. ఫలితం అక్కడ ఆశించొద్దు, ఫలితం వెంటనే ఆశించొద్దు, ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఒక విత్తనం భూములు వేసామనుకోండి, అది వెంటనే కనిపించదు, కానీ అది నీ ఆహారం నీళ్ళ మీద వేయము, అది తిరిగి వస్తుందంట. ఎప్పుడు? నాకు అందుకే చాలామంది అంటుంటారు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అంటుంటారంటే, నేను చేసేదాన్ని ఫలితం ఇప్పుడు నేను ఆశించను. 1 పేతురు 5:6 దేవుడు ఏం చెప్తారు తెలుసా? తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద. ఇది ఉండదు మనకు అసలేని. దీన మనస్సు, తగ్గింపు, నెమ్మది, శాంతి, సమాధానం, ఓపిక, సహనం, అసలే మన ఏమంటారు డిక్షనరీలో లేని పదాలు అవన్నీ కూడా. నా సంగతి నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది? లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది అనమాట. బయట ఏమో పరిశుద్ధం, లోపలేమో కుసిద్ధం కదా. ఫ్రంట్ ఏమో పర్సనాలిటీ, బ్యాక్ ఏమో మున్సిపాలిటీ. సో ఇటువంటి జీవితంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ చూసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, లోపల ఒకలాగా ఉంటుంది. అప్పుడు ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆ సడన్గా లోపల ఉన్నది కాస్త, అంతే కదండి. ఇప్పుడు మనం ఏదేదో గడ్డి తినేస్తాం, సడన్గా వామిటింగ్ వద్దులకి అదంతా సడన్గా బయటపడుతుంది. మనకే నచ్చదు అప్పుడు కదా. వామిటింగ్ ఎవరైనా మీరు స్మెల్ చూసుకుంటారా? కానీ మీరు తిన్నదే, ఇష్టపడి తిన్నదే, కానీ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అలాగే మన జీవితంలో కూడా చాలా ఉంటాయి లోపల. వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలంట? వాటిని ఒప్పుకొని. నేను ఎందుకు ఒప్పుకుంటాను? అస్సలు ఒప్పుకోను. నా మాటే కరెక్టు, నేనే కరెక్టు, నా మాటే వేదం. చాలామంది ఈ రోజున పొరపాటు నోరు జారినా కూడా దాన్ని ఒప్పుకోరనమాట. అసలు ఒకసారి చెప్పేస్తే, నేను మొన్న ఒక వీడియో చూశాను, వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, ఇలాగే సారీ చెప్పాలమ్మ ఏదనంటే, 2 పిల్లలు షాపింగ్ తీసుకెళ్తాడు. ఆ చిన్నపిల్ల ఎలాగెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి కుదురుతుంది. అప్పుడు వాళ్ళ ఆవిడ అయ్యి చెప్పకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న వచ్చి, నువ్వేం చెప్పావు? సారీ చెప్పాను కదా, నాకు సారీ చెప్పాలి ఆవిడ అంటుంది. సర్లేమంటే, లేదు సారీ చెప్పాలి అంతే. ఆ పిల్లని తీసుకుని వెళ్ళి సే సారీ అంటాడు. హి అంటుంటుంది ఆవిడ. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ నాన్ సెన్స్ అంటుంటుంది అనమాట. సారీ చెప్పదు. అది ఎంతవరకు వెళ్తుందంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, పోలీసు రావటం, ఆవిడని తీసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. సింపుల్ ఇగో. సారీ చెప్తే అక్కడితో అయిపోయింది. ఈరోజు దేవుడు కూడా నిన్ను ఎంత ఘోరపాపనని ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు యేసయ్యా నా అతిక్రమలు నేను ఒప్పుకున్నాను యేసయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నువ్వు కనికరించబడతావు. హల్లెలూయా. మరి తప్పుపోయిన కుమారుడు చేసింది అదే కదా. ఎంత లాసు, ఎంత నష్టం, ఎంత భయంకరమైనటువంటి సమస్య. కానీ ఏం చేశాడంటే ఆయన ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. నాన్న నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. హల్లెలూయా. సరే, ఇక్కడ ధనమంట మంచి దాసుడు. పనులు కావాలి మీకు ఎవరికన్నాను? డబ్బుకు మించిన పనుడు ఇంకొక లేడనమాట. డబ్బుని మీ దాసుడిగా పెట్టుకుంటే జరగని పని అంటే ఏది ఉండదు. ఏ పని అయినా సరే ఏంటండి, డబ్బు ఉంటే కొండ మీద అంటే కోతి రా అంటే రాదు, డబ్బు చూపింతేనే చింపు పడేస్తుంది. కానీ ఆ కోతిని కూడా తెచ్చిచ్చే మనిషిని పెట్టుకుని నువ్వు ఏదైనా చేయొచ్చు అనమాట డబ్బు ఉంటేనే. సో ధనం అనేటువంటిది మంచి దాసుడు, చెడ్డ యజమాని. మీకు చెడ్డ యజమాని కావాలా, మంచి దాసుడు కావాలా? లేదు, డబ్బు అంటే కింద పడ్డదంటే కళ్ళు తిప్పేసుకుని నమస్కారాలు పెట్టేసేసి, చూసారు మీరు ఎప్పుడన్నాను? పొరపాటున రూపాయి కాయిన్ కింద పడ్డదంటే ఇంకా దాని చుట్టూ గిరగిర తిరిగేసి పూజ చేసేసేసి అయ్యో లెంపలేసేసుకుని, అంటే లక్ష్మీదేవి అంట. ఇంకా అలా చేస్తే మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు చెప్పేదాను అంటే ఏంటండి, వద్దుటే లక్ష్మీదేవి వస్తుందిరా. ఆ లక్ష్మీదేవి వచ్చే లోపల ఏం చేయాలంటే మన వాకలంతా తుడిచేసేయాలి, ఆ పేడట్టుకొచ్చి కల్లాపేయాలి, నీట్గా చేయాలనేది. నిజమే కావాలనుకుని నేను చిన్నతనం నుంచి పొద్దుటే చీకటితోనే లేచిపోతాం, చాలా దూరం వెళ్ళి ఆవుల దగ్గరికి వెళ్ళి పేడట్టుకొచ్చి అంతా తుడుతుండే. 6వ తరగతి అయింది, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. 10వ తరగతి అయినా పరిస్థితులు మారట్లేదు. అదే గుడిసే, అదే ఇల్లు, అదే పరిస్థితి. ఎప్పుడు వస్తుంది లక్ష్మీదేవి అంటే మా అమ్మ అంటది రోజు వస్తుంది అంటది. మరి ఏ ఒక్కరోజు మన ఇంట్లోకి రాదండి. అప్పుడు ఎవరు చెప్పారు, మనీ ప్లాంట్ పెంచితే డబ్బులు పెరిగిపోతాయి అన్నారు. అమ్మో ఈ ఐడియా బాగుందని చెప్పి ఎలాగైతే మనీ ప్లాంట్ తెచ్చాను. తెచ్చి ఇంట్లో ఒక పక్కన పెట్టి దానికి రోజు నీళ్ళు వేస్తా ఉన్నాను. అదేమైంది, ఇట్లాంటి ఒక కర్ర పెడితే గిర తిరిగి మొత్తం పాకింది. అది ఇల్లంతా పాకేసింది కానీ ₹1 రాలేదు. మరి ఇదేంటి, మరి మనీ ప్లాంట్ పెంచితే డబ్బులు వస్తాయన్నారు, ఇది పని అవ్వలేదు. ఇది ఇక్కడ అవ్వట్లేదని చెప్పి ఆ మనీ ప్లాంట్ తీసుకెళ్ళి ఆ ఇంటికి ఎదురుకున్న కొబ్బరి చెట్టు దగ్గర పెడితే
ఆ మనీ ప్లాంట్ చెట్టు ఆకులు ఎలాగొచ్చాయంటే ఏకంగా విస్తరాకులు ఉంటాయి కదా, అరిటాకులు అంతంత ఆకులు అవ్వాయి. ఎంత ఆకులైనా కానీ మా ఇల్లు మారలేదు, మా పరిస్థితి మారలేదు. ఇప్పటికీ ఉంటుంది అది చెట్టు, అది అంత పెద్ద చెట్టు అయిపోయింది. ఓహో, ఇదంతా కూడా మరి ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు అంటే నాకు తెలియదు. అది ఆ రీజను తెలియదు, ఆ ఫలము చూడలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి, నన్ను ప్రేమించు వారిని. అరే ఏం పని చేయలేదు కానీ ఇది పని చేస్తుందని చెప్పి ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉండటం మొదలుపెట్టమో దీవెనలు మెండుగా రావడం పని చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మొదలెట్టామో ఆస్తికర్తలుగా చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అప్పుడు సూత్రం తెలిసింది కదా. మరి మనీ ప్లాంట్ పని చేస్తే ఊరంతా చెప్తుంది మనీ ప్లాంట్ పెంచుకోమని. కళ్ళప్పేస్తే లక్ష్మీదేవి వచ్చిందంటే అది కూడా ఇలా ప్రసంగాలు చేద్ది, నేను అందరూ ధనవంతులు అవ్వాలని. ఆ ఏమి పని చేయలేదు, ఆ ఏం వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి దేవుని వాక్యం నమ్మదగింది, దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పాడంటే తప్పకుండా చేస్తాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న సత్యం తెలుసుకున్నాను, ఇది మరుగైపోకూడదు. అనేక మంది నాకులాగా దీవించబడాలి, అనేక మంది ఆశ్రయించబడాలి. హల్లెలూయా అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నన్ను లేపి, ఎవరైతే నేను చెప్పినటువంటి మాటలు వింటూ చెప్పినట్టు పలుకుతూ ఉన్నారో, అసలు మొన్న ఏం సాక్షి విన్నారు, 10 సంవత్సరాల ఉద్యోగం లేదంట ఆయనకి. 10 సంవత్సరాల ఉద్యోగం లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. సంఘంలో, సమాజంలో విలువ ఉంటుందా, మనుషులు గౌరవింతారా, ఇంట్లో విలువ ఉంటుందా, అసలు ఎటువంటి బాధాకరమైన జీవితం అది. ఆయన ఏం చేయలేదు. ఇంతకైనా వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం చేసిందంట, ప్రతిరోజు ఇక్కడ ఒక వాక్యం విని వెళ్ళిందంట. ఏంటి, వచ్చినా రాపోయినా సరే, లేకపోయినా సరే ఉన్నట్టు పలికేలంట. ఇది ఎక్కడ విచిత్రం రా బాబు అనుకున్నది ఆవిడ. కానీ ఏం చేసింది, పాటించింది. థ్యాంక్ యూ చేసి నా బిడ్డకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసి నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, ఇంతే, ఇంకేమీ లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఏదో చిన్న జాబు మామూలు జాబు రాలేదు, ఎంఆర్ఓ అయిపోయాడు ఆయన సడన్గా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెయ్యెత్తే ప్రార్థన చేస్తే కాల్ వచ్చింది, ప్రార్థన చేస్తే గడ్డగరింది అనుకోండి, నమ్మరు ఎవరను, ఎంత ప్రూఫ్స్ పెట్టినాను. ఇప్పుడు ఈ విషయం ఉన్నదే, దాన్ని నమ్మకపోవడానికి అవకాశం లేదు. పబ్లిక్ ప్రూఫ్ అది, దేవుడు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు జరుగుతాయా, ఇదే ప్లేస్కి వస్తామా, ఇదే సాక్షి వింటామా, అయినా కూడా మన జీవితంలో ఏ విధమైన కదిలింపు ఉండదు, ఏ విధమైనటువంటి మారు మనసు ఉండదు. వాళ్ళకి జరిగితేలే, అలా జరిగితేలే అని చెప్పి మనం ఏం చేస్తామంటే వస్తాం, వింటాం, వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడానికి సామర్థ్యుడు. దేవుడు ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉండటానికి చూడండి, పథకాలు ఉంటాయి కదా, కొన్ని పథకాలు. ఈ కార్డే ఉండాలి, ఈ ప్లేసే ఉండాలి, ఇన్ని సిస్టమ్స్ ఉంటాయో, ఇన్ని కండిషన్స్ ఉంటాయో. ఆ అనౌన్స్మెంట్ చూస్తే ఎంత ఉంటుంది, కానీ పొందుకునే వాళ్ళు చూస్తే ఎంతమంది కూడా ఉంటారు. దేవుడు అలా కదా, అందరికీ ప్రయాసపడి భారం మోసుకుంటున్న క్రైస్తవులారా అన్నాడా దేవుడు, లేకపోతే విశ్వాసం ఉంచివారా అన్నాడా, సమస్త జనులారా నా ఎదుగు వచ్చేసేయండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదిమ సంఘంలో చూసినట్లయితే దేవుని వాక్యాన్ని బోధిస్తుంటేనంట, ఆదిమ సంఘ సభ్యులంతా కూడా వాళ్ళ యొక్క ధనము, ఇల్లు అన్నీ అమ్మేసే ఆస్తిపాస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారంట. సత్యం. వాళ్ళకి ఆస్తున్నా ఏమైపోతే తెలియదు, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం ఈ రోజుకు కొని ఎడబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గౌనుల యొద్ద ఆమె పని కొనియాడబడుతుంది అంటే ఎవరి పని, గుణవంతురాలైనటువంటి స్త్రీ పని. నువ్వు చేసిన పని కొనియాడబడుతుంది. పని చేసిన పర్సన్ ఉండొచ్చు, పోవచ్చు, కానీ నువ్వు చేసిన పని ఖచ్చితంగా కొనియాడబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది. చూద్దాం మనం. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని
నేనే నాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునుండినని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ధనవంతుడు అర్ధరాత్రి మిడ్-నైట్ ఏం చేస్తున్నాడంటండి? చక్కగా కూర్చుని అంతా కంప్లీట్ చేసుకున్నాడు, కావాల్సిందంతా సంపాదించుకున్నాడు. ఏమంటున్నాడంటే తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అర్ధరాత్రి చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే తిను, తాగు, సంతోషించు. ఇక్కడ ఈయనకో పేరు పెట్టండి. ఏంటంట? ఏం పేరు ఉందండి? 16వ వచనంలో ఏం పేరు? ఈయన పేరు ఒక ధనవంతుడు. లోకమేమో ఈయన ధనవంతుడు అంటుంది, దేవుడేమో వెర్రివాడు అంటున్నాడు. చూసారా? ఇప్పుడు లోకంలో మీ పిలుపు ఎలాగుంది, దేవుల్లో మీ పిలుపు ఎలాగుంది? లోకంలో మీ యొక్క పిలుపు ఎలాగుంది, దేవుల్లో మీ పిలుపు ఎలాగుంది? లోకం ఏముంది? రిచ్ మ్యాన్, ధనవంతుడు. కానీ దేవుడు అన్నాడు వెర్రివాడు అన్నాడు. అందుకే నాకు ఒక పాట ఎప్పుడు పాడుతుంటాను. ఏంటది? మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా, వట్టి సున్నా. అంతే వచ్చి నాకు. ఏంటంటే మణులు, మాణిక్యాలు, సిరులు, సంపదలు, భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా కానీ మహోన్నతుడు లేకపోతే అదే జరిగింది ఇక్కడ. ఈయనకి మనం చూసినట్లయితే ప్రియులరా, అంతా ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క స్టోరీలో దేవునికి స్థలం లేదు, దేవునికి అసలు స్థలమే లేదంటే అదే పెద్ద పొరపాటు అక్కడ. ఈరోజు మన జీవితంలో కూడా చాలా కష్టపడుతున్నాం, చాలా పని చేస్తున్నాం, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. కానీ చూస్తే ఫలితం శూన్యం అయిపోతుంది. ఎందుకని అంటారు? ఇప్పుడు మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని చెప్పి ఆశ ఉంటుంది. మరి ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? విత్తాల. ఏం విత్తాలి? డబ్బులు పంట కోయాలంటే ఏం విత్తాలి? డబ్బులే విత్తాలి. కానీ దేవుని సందులు గుద్దులు కొద్ది చేస్తాం మనం, తప్పించి 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 లాగుతాం అనమాట. ఎక్కడ పెద్ద కానుక వచ్చేద్దాం, మళ్ళీ ఎక్కువిచ్చేస్తే ఏమైపోతుంది అని చెప్పేసి అతి చిన్నదేదో, అతి తక్కువదేదో చూసి దేవునికి ఇస్తూ ఉంటుంటాం. సో నువ్వు ఇతని విత్తనానికే పంట వస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరంట. ఇప్పుడు ఏ లిస్టులో ఉన్నాం మనం? లేమిలో ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం? తగిన దానికంటే తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు మన జీతం 50,000 అనుకోండి, ఇంటి రెంట్ 10,000 అనుకోండి, కూరగాయలు ఖర్చు ఒక 10,000 ఇవన్నీ అనుకోండి, పాలు ఖర్చులు ఇవన్నీ అయిపోయినాయి. అన్ని ఖర్చులు అయ్యాక మనకి ఎంత మిగిలింది? ఇప్పుడు 20,000 మిగిలింది. దశంభాగం ఎంత ఇవ్వాలి ఇప్పుడు? చెప్పాలి ఎంత? కానీ 2,000 ఇస్తాం మనం. ఎందుకని? ఖర్చులన్నీ అయిపోయాక మనకి ఎంత మిగిలింది? ఇది. ఇందులోంచే దశంభాగం తీస్తాం. అది కూడా అతి కష్టం మీద ఇస్తూ ఉంటుంటాం. ఎందుకంటే ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి, దేవుడికి అర్థం చేసుకుంటాడులే, దేవుడికి అవసరం లేదు. ఎందుకని? మన డబ్బు ఏమి దేవుడికి అవసరమా? పరలోకం అంతానేమో ఆయనకి దారిలే బంగారం అంట. డబ్బు బంగారం నాది, వెండి నాది అని ఆయన అంటాడు. ఇంకా మనం ఆయనకి ఇచ్చేది ఏముంది? ఎందుకని ఈ యొక్క ప్రాసెస్ అంటే, ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? పిల్లోడికి హోంవర్క్ ఇస్తాడు, రాలేదనుకోండి చూసి బచ్చాలి రాయరంటాడు. కానీ ఎగ్జామ్లో చూడకుండా రాయించాడు. ఇక్కడ ఎందుకు చూసి రాయించాలి, అక్కడ ఎందుకు చూడ రాయించాలి?
ఎవరి కోసం అదంతాను? పిల్లడి కోసమే. కానీ అది వాడికి అర్థం ఒకడికి ఎంత కోపం వచ్చేస్తుంటుంది అంటే, అసలు ఈ మాస్టర్ పోతే బాగుండు, లేకపోతే మా అమ్మ పోతే బాగుండు, ఈ హోంవర్క్ ఇలాగ ఇస్తున్నారు. ఒకసారి నా చిన్న కూతురికి ఏమైంది ఏంటో నా దగ్గరికి వచ్చి, నాన్న ఏంటమ్మా, అమ్మని చంపేద్దాం అంది. పొద్దుటే మాట. మరి ఏం జరిగిందో ఏంటి తెలియదు కానీ, ఎంత బాధ వచ్చిందో తెలియదు కానీ, అంటే ఆ వయసులో వాళ్ళకి ఆ చిన్న బాధ కూడా ఎలా ఉంటుందంటే బాధ కింద ఉంటుంది అనమాట. అలాగే మనలో చాలామంది మనం కూడా ఎలా అనుకుంటుంటాం చిన్నప్పుడు, మన తల్లిదండ్రుల విషయంలో, మాస్టర్ల విషయంలో. నా ఫ్రెండ్ మరి ఇప్పుడు స్లేట్స్ లేవేమో అనుకుంటా కదా, లేవు స్కూల్లోను. అప్పుడు 2 రకాల పలకలు ఉండి, ఒక పలకేమో మట్టి పలక, ఒక పలకేమో రేకు పలక. బాగానే తెలుసు, రేకు పలక. మాస్టర్ ఏదో తిట్టాడని చెప్పి మా ఫ్రెండ్ ఏం చేయడం అనుకున్నా, రేకు పలక ఇచ్చి కొట్టాడు మాస్టర్ని. 4వ తరగతిలో 3వ తరగతిలో. అది రేకు అవటంతో మొత్తం సిరిగిపోయింది ఆయనకి. అంటే అప్పుడు కోపం కంట్రోల్ చేసుకునేవారు కాదు. ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ ధనవంతుడు చూసినట్లయితే అంతా సంపాదించాడు, అంతా బాగానే ఉంది, కానీ దేవునికి మాత్రం స్థానం వెళ్ళదంట. పెద్ద పొరపాటు చేశాడు. నా ప్రాణమా తిను తాగు. చూడండి, దేవుడు నమ్మునోడికి దేవుడు లేనివాడికి తేడా ఏంటంటారు? గొడుగున్నవాడికి గొడుగు లేని తేడా ఏంటి? గొడుగున్నాడు వర్షం వచ్చినా తడ్డు, గొడుగు లేనాడు తడిసి ముద్ద అవుతాడు. ఇదే జరిగింది ఇక్కడ. ఒక ఆయన అంటాడు 103వ కీర్తనలో 1 వచనం ఏమంటాడు? నా ప్రాణమా, ఆయన ఒకటే స్టార్టింగు. ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణం అన్నాడు, ఈయన నా ప్రాణం అన్నాడు. కానీ ఈయన ఏమన్నాడు? యెహోవాను సన్నుతించు. ఈయన ఏమన్నాడు? నా ప్రాణమా తిను తాగు సంతోషించు. ఆయనేమో సన్నుతించు అంటే ఈయన సంతోషించు అంటున్నాడు. ఆయనకి దేవుని సన్నుతించడంలో సంతోషం ఉంది, ఈయనకి ఏంటంటే తినటంలో సంతోషం ఉంది, త్రాగడంలో సంతోషం ఉంది. చూసారా, మన జీవితాలు ఈ రోజుని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవునికి ఎంత స్థానం ఇస్తున్నాము, దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ మీరు ఈ యొక్క 16 నుంచి 27 వచనాలు మీరు చదివినట్లయితే ప్రియులారా, సమకూర్పు అనేటువంటి మాట 4 సార్లు ఉన్నది. ఎన్నిసార్లు అండి? సమకూర్పు, సమకూర్చు అని 4 సార్లు ఉంది 7 వచనాల్లోనూ. అలాగే నేను నా అనేటువంటి మాటలో 8 సార్లు ఉంది. చూసారా, అది 4 సార్లు, ఇది 8 సార్లు ఉంది. ఈరోజు మనం చాలామంది ప్రతి మాటలో నా వల్ల ఇది అంతాను, నేనేది చేశాను, నా వల్లే, నాదే, నేనే, ఇలాగ ప్రతి మాటలో కూడా నేను నా అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, నాదేమీ లేదయ్యా, అంతా కూడా నీదే. మోసేతుడు దేవుడు ఏమంటాడంటే, మోసే నీ ప్రజలు మాట అంటలేదు, మెడ వంచట్లేదు, చంపేద్దాం, తీసేద్దాం అంటే, ఏంటి ప్రభువా వాళ్ళు నా ప్రజలా? వాళ్ళని ఏమైనా నేను కన్నానేంటి? వాళ్ళు ఏమైనా నాకు సంబంధించిన ఏంటి? వాళ్ళు నీ ప్రజలు. హల్లెలూయా. మనము కూడా మనకు వచ్చేటువంటి ఘనతను కానీ మహిమను కానీ మనకు ఆపాదించుకోకుండా ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. దేవా ఇది నాది కాదు, యెహోవా మాకు కాదు నీకే సమస్త మహిమ కలుగునుగాక. చాలామంది ఇది రోజు వాడుకలో ప్రార్థన చేస్తుంటారు, కానీ పొరపాటున వీళ్ళ పేరు చెప్పకపోయినా, వీళ్ళ గురించి పట్టించకపోయినా చాలా బాధ కలుగుతుంటుంటుంది. చూస్తుంటాం కదా మనం. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే 52వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంది. ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచువాడు తన చేటును బలపరుచుకునేవాడు. చేటు అంటే చెడ్డ, మరి అది ధన సమృద్ధి యందు నమ్మకించినటువంటి వాడు ఇప్పుడు కూడా ఏది మంచి ఫలితం పొందుకున్నట్లుగా ఇక్కడ మనం చూడలేదు. ఈ యొక్క ధనవంతుడు మనం చూసినట్లయితే ఖర్చు చేయకుండా కష్టపడి సంపాదించాడు, కానీ ఖర్చు చేయకుండానే చనిపోయాడు. వింటున్నారా? అంత సంపాదించాడు, అన్ని చేశాడు, సడన్గా అర్ధరాత్రి ఏమైపోయిందంట? ప్రాణం పోయింది. ఎంతో సంపాదించాడు కానీ అనుభవించకుండా చనిపోయాడు. మరి ఇప్పుడు ఇతను ఏమనాలి మనం? ఏమనాలి? సమకూర్చుకునేటువంటి ధనవంతుడిన, సమకూర్చుకున్నటువంటి ధనవంతుడు. కాబట్టి సమకూర్చుకున్నాడు కానీ అనుభవించలేకపోయాడు. కాబట్టి ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం ఏం చేయాలంట? అనుభవించాలంట, ఆనందించాలంట, ఫలించాలంట, విస్తరించాలంట. హల్లెలూయా. యోసేపు అనగా
ఫలించేడి కొమ్మ. ఆ పేరుకు తగ్గ జీవితం ఉంది ఆయనలోను. వెంటనే వచ్చిందా? 17వ సంవత్సరంలో మిస్సింగ్, 30 సంవత్సరంలో ప్రత్యక్షం. ఈ మధ్యలో ఏం జరిగింది ఎవరికి తెలీదు. సడన్గా వెళ్ళాడు, మిస్ అయిపోయాడు. కానీ మళ్ళీ సడన్గా చూతులకు ఏమైపోయాడైనా రాజు అయిపోయాడు. కట్ చేస్తే అది స్టోరీ. కానీ 17వ సంవత్సరం వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎంత అనుభవించాడైనా దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చబడటానికి. ఈరోజు చాలామంది చెప్తారు మాతో, బ్రదర్ మా వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మమ్మల్ని చాలా గొప్ప చేస్తానన్నాడు. చాలా ఎస్, ఖచ్చితంగా చేస్తాడు. మరి ఏం చేయాలి నువ్వు? యేసు ఎక్కడన్నా శనిగాడా, గొనిగాడా? ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఇబ్బంది, ఎందుకు నాకు పరిస్థితి అని ఎప్పుడైనా అన్నాడా? మనమైతే ఏం చేస్తామంటే చిన్న సమస్య వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, ఎందుకు నేను ఇటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నాను అని చెప్పి ఖచ్చితంగా సనుగుతుంటుంటాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిట్టలు రాలంటే లాలిపోయారంట అరణ్యంలో. ఎందుకని? సనుగుట వలన. 1 కొరింథీ 10:10 చూసినట్లయితే వారంతా కూడా సణిగి సంహారకుని చేత నశించారంట. చూసారా? సైతాను చేతులకు ఈజీగా వెళ్ళిపోయేటువంటి ఆయుధం ఏంటంటే సనుగుడు అనమాట. వాడు నీకు చిరాకు రప్పించి, నీకు టార్చర్ పెట్టించి ఇంకంతే సనుగుతూ ఉంటావు అనమాట. ఎంత ప్రమాదకరమైన విషయం చూసారా? వాళ్ళు ఏ పెద్ద పాపమేం కాదు, సనిగారంట అంతే. సంహారకుడు దొరికేశారు. కాబట్టి ఈరోజున నీ సమస్య నీకు కష్టంగా ఉన్నట్లయితే యేసోబుని గుర్తెచ్చుకో. ఎప్పుడు కూడా యేసోబు దేవుడిని ప్రశ్నించింది లేదు, దేవుడిని అడిగింది లేదు, నాకు ఎందుకు ఈ శ్రమ అన్నది లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ సమకూర్చుకునేటువంటి ధనవంతుడు ఎంత సమకూర్చుకున్నా కానీ ఒక్క రూపాయి కూడా అనిపించకుండా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రెండో ధనవంతుడు కూడా లూకా గారు చెప్పారు. ఆయన లూకా సువార్త 19వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందో మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. చాలం. ఇక్కడ మనం ఈ లూకా సువార్తలో మనం చూసుకుంటా వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడంట ప్రతి దినము కూడా బహుగా సుఖపడతాడంట. ఈ 19వ అధ్యాయంలోనే మనం చదివినట్లయితే అతడు బహుగా సుఖపడుచున్నాడని ఉంటుంది. చూద్దాం ఆ మాట ఎక్కడ ఉన్నదో. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. ఈ మొదటి ధనవంతుడి పేరేంటంటే సమకూర్చుకున్నాడు కాబట్టి సమకూర్చుకునేటువంటి ధనవంతుడు. ఎంత సమకూర్చుకున్నా ఖర్చు చేయకుండా చనిపోయాడు. ఈ రెండో ధనవంతుడి పేరేంట బహుగా సుఖపడుతున్నాడు. ఎప్పుడు? పెళ్ళికో పేరెంట్కి వెళ్ళినప్పుడు కాదు, ప్రతి దినము అంట బహుగా సుఖపడుతున్నాడంట. లూకా సువార్త 16:19 నుంచి 37 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సమయం లేదు కాబట్టి నేనే చదివి త్వరగా నేను ముగిస్తాను ఈ విషయాన్ని. ఇక్కడ మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడి. హల్లెలూయా. చూడండి, ధనము యందు నమ్మకించద్దు, ధనము దయచేసిన దేవుని యందు నమ్మకించండి. ధనము సంపాదించ ప్రయాసపడకము. అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఈరోజున ఎంత ప్రయాసపడినా కూడా ఫలితం దక్కట్లేదు. ఎందుకని తెలుసా?
మన ప్రయాస అంతా కూడా డబ్బు మీద ఉంటుంది కాబట్టి, డబ్బు కోసం ప్రయాసపడుతున్నాం కాబట్టి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే 1 తిమోతి 6:17లో అస్థిరమైన ధనమునందు నమ్మకించుగా సుఖముగా అనిపించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసి దేవుని యందే నమ్మకించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే ఉంటామో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నదని నేను చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదివినట్లయితే, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుడే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. అంతే కదా, చూడటం తప్ప ప్రయోజనం ఏముంటుంది? ఈరోజున ఆస్తి సంపాదించడం తప్పని నేను అంటే చెప్పట్లేదు, కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే, మేలైనది చేయనెరిగియుండి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందండి. మేలైన చేయటం తెలుసు కానీ చేయట్లేదు మనం. మేలైనది చేయనెరిగిండి అలాగ చేయకుండుట పాపం అంట. ఈరోజు చాలామంది కొన్ని విషయాలు చేయగలుగుతారు, ఇంకొకరు దేవుని సంధికి తీసుకురాగలుగుతారు, ఇంకొకరు దేవుని సంధిలో వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాన్ని చెప్పగలుగుతారు. అస్సలు అది ఏమి చేయరు. వచ్చామా వెళ్ళామా స్ట్రైట్గా మనం అంతే. ఇంకా పక్కోడికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు పడుతున్నా సరే అలా చూస్తూ ఉంటుంటాం. నువ్వు చేయవలసిన సహాయం ఏమీ లేదు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంట, ఎవరు అనేకులను ఆయన మార్గంలో సత్యమును అనుసరించినట్లు నడిచినట్లు ప్రోత్సహిస్తారో వాళ్ళే నక్షత్రాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో నువ్వు చేయవలసింది ఏమీ లేదు, సత్యమును అనుసరించినట్లుగా ప్రోత్సహించాలి. దేవుడు నేను స్టార్గా చేసేస్తాడంట, అనేక మంది ఉపయోగపడేటువంటి స్టార్గా. కాబట్టి ఇక్కడ చేయి తెలిసి కూడా చేయకపోవటం. ఇక్కడ రెండో ధనవంతుడు మనం చూసినట్లయితే ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచున్నాడు, కానీ ఈయన కూడా పేరు లేదు. ఈయన పేరేంటంట, ధనవంతుడే. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ ధనవంతుడు కూడా ఏం చేశాడు? మరి సుఖపడాలంటే ఏం చేయాలి? చాలా సంపాదించాడు కదా, ఖర్చు పెట్టాడు. ఆయనేమో ఖర్చు చేయకుండా చనిపోయాడు, ఈయన మాత్రం ఖర్చు పెట్టి చనిపోయాడు, రెండో ధనవంతుడు. ఇప్పుడు మూడో ధనవంతుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ప్రియులరా, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం మనకు కనిపిస్తూ ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం, సద్బోధకుడా నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అనేటువంటి ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్తే, అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటి నేను అనుసరించుతూనే ఉన్నాను అనెను. యేసు విని, నీకా ఇంకొకటి కొద్దుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మేసి బీదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని, సరిపోతుందిలేమ్మా. ఇప్పుడు అర్థమైందా? యవనస్తుడు ఎటువంటి వాడంట? మిక్కిలి ధనవంతుడైనటువంటి యవనస్తుడు, మిగులు ఆస్తి కలిగినటువంటి ధనవంతుడు, యవ్వనస్తుడైనటువంటి ధనవంతుడు. ఈయన కూడా దేవుని దగ్గరికి వచ్చాడంట. మరి నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటంటే దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. అవన్నీ ఎప్పుడు పాటిస్తున్నాను, నాకు అన్నీ తెలుసు, నా చిన్నప్పటి నుంచి అన్ని పాటిస్తున్నాను అని అంటే, సరే అయితే బాగుంది. ఇంకోటి కొదుగు ఉంది, నీ యొక్క ఆస్తి అంతా కూడా అమ్మేసేసి ఏం చేయాలంట? నీ ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేసే అన్నాడంట. వెంటనే ఏమొచ్చిందంట? వ్యసనం, కోపం, అసూయ, ద్వేషం ఇవన్నీ వచ్చేసి ఆయన నిలబడి చేసేసరికి
వెంటనే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. కానీ ఇది చరిత్రకారులు చెప్తూ ఉంటుంటారు, ఆయనకి వెళ్ళిన కొన్నాళ్ళకంట మారు మనసు వచ్చిందంట. నిజంగా దేవుడు చెప్పిన మాటలో అర్థం ఉందని చెప్పి గ్రహించి మరి ఆస్తినంతా అమ్మి బేదలకిచ్చి దేవుని వెంబడించాడు అనేటువంటిది బైబిల్ అయితే లేదు. కానీ కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటుంటారు, అది వాస్తవమో కాదో అయితే మనకు తెలియదు, కానీ చరిత్రకారులు చెప్తారనమాట. ఏదేమైనా కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఈ ముగ్గురు ధనవంతుల పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. వారు ప్రవర్తించిన విధానం, వారు తీసుకున్న నిర్ణయం, వారు చేసిన పనులు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. ఇంకా చివరిగా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరంటారు ఆయన? జక్కయ్య. జక్కయ్య ధనవంతుడు అన్న విషయం మనకి ఎవరికి తెలియదు. అంటే ట్యాక్స్ కలెక్టర్ అయ్యే డబ్బు ఉన్నవాడు అనుకుంటా, కానీ జక్కయ్యను కూడా ధనవంతుడు అని రాశారు బైబిల్లో. చూద్దాం మనం ఇప్పుడు 19వ అధ్యాయం లూకాసు వార్త 19 మొదటి వచనం. ఆయన సంచరించుచు ఎడికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ఏంటంటే ధనవంతుడైన జక్కయ్య. చెప్పండి, మన సండే స్కూల్ నుంచి ఎలా తెలుసు? జక్కయ్య, పుట్టి జక్కయ్య. ధనవంతుడైన జక్కయ్య అని ఉంది కానీ పొట్టి జక్కయ్య అని లేదు అక్కడ. కానీ మనకేం అలవాటు? పొట్టి జక్కయ్య, పొట్టి జక్కయ్య, పొట్టి జక్కయ్య. చూసారా ఎంత నెగిటివ్, ఎంత స్ప్రెడ్ అయిపోతుందో. అంత రిచ్ మ్యాన్ పట్టుకుని, అంత ధనవంతుని పట్టుకుని మనం ఏంటన్నా పొట్టి, ఆ ధనం ప్లేస్లో పొట్టి వచ్చేసింది అనమాట. పొట్టి జక్కయ్య, పొట్టి జక్కయ్య అంటుంటాం. కానీ అసలు పేరేంటంటే ఆయన బైబిల్ ఏమని రాయబడింది? ధనవంతుడైన జక్కయ్య. హల్లెలూయా. అను పేరు గల ఏముందంటే ధనవంతుడైన జక్కయ్య అంట. వాళ్ళ ఇంటి పేరు ధనవంతుడేమో, అంత ధనంలో ఉన్నాడైన. ధనవంతుడైన జక్కయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏం పేరు పెట్టుకోవాలి ఇప్పుడు? కింగ్ జాషువా. హల్లెలూయా. మనమంతా ఎవరు ఇప్పుడు? కింగ్స్ అనమాట. మీరు రాజులైనా యాజక సమూహం అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే నువ్వేం చేయాలి? ముందు కింగ్ పెట్టుకోవాలి, ముందు క్వీన్ పెట్టుకోవాలి. అప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మిగుల ఆస్తి కలిగినటువంటి యవనస్తుని ధనవంతుడి గురించి మనం చూసాం. ఇప్పుడు అన్యాయపు సిరిని సంపాదించిన ధనవంతుడు అంటండి. ఈ ఏం ధనవంతుడైనా? అన్యాయపు సిరి సంపాదించాడు. ఎలా సంపాదించాడంటే ఈయన ట్యాక్స్ కలెక్టర్. నన్ను చదువుకునేటప్పుడు చాలామంది బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వమనేవారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే ఏంటి? బ్రేక్ వేస్తారా అనుకున్నాను నేను తెలియకప్పుడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే ఏంటంటే మన రోడ్డు మీద వెళ్ళే ప్రతి కార్కి దానికి లైసెన్స్ ఉండాలి, దానికి పొల్యూషన్ ఉండాలి, దానికి ఆర్సీ ఉండాలి, దానికి మళ్ళీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి, ఏ లోపం ఉండకూడదు దానికి. అలా ఏ లోపం లేకుండా ఉంటే ఆ వెహికల్ రోడ్డు మీద తిరగడానికి ఎలిజిబుల్ అనమాట. పొగ ఎక్కువ రాకూడదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ ఏదైనా లోపం వచ్చిందనుకోండి, దొరికేసాడు వాడు. ఆ లోపాన్ని వారు సరిదిద్దుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి, టైం అవుతుంది, ఈ లోపల నష్టపోతాడు. అప్పుడు వాడేం చేస్తాడు? అయ్యగారు మరి ఇది నా పరిస్థితి ఇది అని చెప్తే సరేరా అంటాడు. అంటే ఏం చేస్తాడు? ఆయనకు ఒక 5-10 వేలు అవ్వాల్సినటువంటి దాన్ని ఈయన చేతిలోకి 1000 రూపాయలు పెడతాడు. అలాగా ఒకటి ఆపుతాడైనా రోజుకి కొన్ని 100,000 వాహనాలు ఆపుతుంటుంటారు. దీనివల్ల ఏమైపోతాడని ఆయనకి నెలకు జీతం వచ్చేది 50,000 1,00,000 రూపాయలని, కానీ ఈయనకు ఒక్క రోజులోనే కొన్ని లక్షలు వస్తుంది. అప్పుడు చాలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నాకు సలహా ఇచ్చారన్నమాట ఎవరు, బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చెప్పేసి. దేవుని మహాకృపను బట్టి అసలు నాకు ఆలోచన రానేలేదు, ఆ వైపు నేను వెళ్ళలేదు, అది నాకు అప్పుడే ఇష్టం కూడా లేదు. అటువంటి ఉద్యోగం ఇక్కడ చేస్తున్నాడు. ఎవరైనా ట్యాక్స్ కలెక్టర్ అంటే కార్లాపి ట్యాక్స్ కలెక్టర్ కాదు, కానీ సుంకపు పన్ను అంటే ఇంటి పన్నులు ఇవన్నీ కట్టించుకుంటారు కదా, అట్లా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు అంటే ఈయన ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ యొక్క సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్క ఎవరంటండి? యూదుడు. ఎవరంటండి? యూదుడు అయ్యుండి రోమన్స్ దగ్గర పనిచేస్తున్నాడు. అంటున్నారా? ఇటువంటి పరిస్థితులు మనకు కూడా ఎదురుతుంటాయి. క్రైస్తవులు అయి ఉంటాం, కానీ ఇంకో చోట పని చేయవలసి వస్తుంది. నిజంగా మనలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం మనలో ఉందంటే ఏమవుతుంది? అగ్ని ఏం చేస్తుంది? దేన్నైనా కూడా కాల్చేస్తుంది. నిప్పుకి చెదలు పడతాయా? బొగ్గుకైతే పడతాయి. కానీ మనం నిప్పులాగా ఇంట్లో నుంచి బయటకు వస్తాం, బొగ్గులాగా మారిపోతుంటుంటాం.
చాలా పరిస్థితులు ప్రతికూలమయ్యేసరికి కృంగిపోతాం, లొంగిపోతుంటాం. అయితే జక్కయ్య గారు ఏం చేస్తున్నాడంట, యూదుడై ఉండి మరి రోమీల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. రోమీల కింద పనిచేసేటువంటి వారిని ఎలా లెక్కిస్తారంట, పాపుల కింద లెక్కిస్తారు, చాలా నీచుల కింద లెక్కిస్తుంటారు. ఎవడేమనుకుంటే నాకు ఎందుకులే అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఈయన జాబ్ ఈయన చేసుకుని చాలా సంపాదిస్తూ ఉన్నాడు, చాలా సంపాదించేసాడు కూడా. ఇలా సంపాదించుకుంటూ జీవనాన్ని కొనసాగించేస్తూ ఉన్నాడు. మంచి మంచి ఇల్లులు, మంచి మంచి స్థితికి వెళ్ళిపోయాడు. అయితే మరి ఈయనకి ఎలా బుద్ధి పుట్టిందో ఏంటో తెలియదు, కానీ సడన్గా ఆ ఊరిలో యేసుప్రభువు చేస్తున్న పరిచర్యను బట్టి, యేసుప్రభువు చేస్తున్నటువంటి ఆ యొక్క సువార్త, వీధి సువార్తలు ఇవంటాయి కదా చేస్తుంటే, యేసుప్రభువు వెళ్తున్నటువంటి మార్గాలన్నీ తెలుసుకున్నాడు. సడన్గా ఈయనకు ఒక ఆలోచన ఏంటంటే, యేసయ్యని చూడాలి. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏంటో తెలియదు. యేసయ్యని చూడాలి, ఆయన మహోన్నత కార్యాలు చేస్తున్నాడంట, అద్భుతాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈయనకి తింటాకే లోటు లేదు, ఉంటాకే లోటు లేదు, ఈయన అనుకున్నది అంతా జరుగుతుంది, ఏ లోటు లేదు. అయితే ఈయనకు ఆశ ఏంటి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నా అలా జరుగుతున్నాయంట. అసలు ఆయన ఎలాగుంటాడు ఏంటి అనేటువంటి ఒక కుతూహలం కలిగింది దీనికి, అంతే, ఆయన చూడాలని. కానీ ఎంక్వైరీ చేసుకుంటే ఆయన దగ్గరికి అందరూ కూడా లేనోళ్ళు, పేదోళ్ళు వాళ్ళే వెళ్తున్నారు. మనకు లాంటి ఇంత ధనవంతుడైన జక్కయ్య అక్కడికి వెళ్ళాడంటే ఎంత నామోసుగా ఉంటుంది, ఎవరికి తెలియకూడదు, కానీ ఆయన చూడాలి అనుకుని చెట్టు ఎక్కాడు. ఇంకా మీకు స్టోరీ అంతా తెలుసు. యేసుప్రభువు వచ్చాడు, జక్కయ్య రమ్మన్నాడు, వచ్చాడు, జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత చేసినటువంటి పని చాలా అద్భుతమైనటువంటిది. ఏం చేశాడంటే, ఆయన ఎవరి దగ్గరైతే ఏదైతే తీసుకున్నాడో అన్యాయపు సంపాదన, ఏదైతే అన్యాయంగా సంపాదించాడో అదంతా ఇచ్చేసాడంట. అక్కడితో తాగితే బాగానే ఉండేది. దేవుడు ఇంతగా పట్టించుకున్నాడు కాదు, ఎవరిదో అడిగేయడం గొప్పతనం ఉంది. అక్కడితో ఆకుండా ఏం చేయడంటే, ఆయన అన్యాయపు సిరితో పాటు పాతది కూడా, తనది కూడా ఏం చేశాడంట, పంచిపెట్టేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేశాడు, ఇంకేమీ లేదు. ఏమీ లేదా, సమస్తము ఇచ్చేసి యేసయ్యను సంపాదించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు పాడుతున్నారో లేదు తెలియదు, కానీ మన చిన్నతనంలో ఒక పాట ఉంటుంది, నీ ధనము నీ ఘనము. అయ్యో ప్రభు యేసుదే, కానీ మనం ఏం చేస్తాం, మనదే. ప్రభు నాకు డబ్బు ఇదేవా, నాకు సాయం చేయదేవా, నాకు ఈ దేవా దేవుడిని మనం అడుగుతుంటున్నాం, కానీ దేవునికి మనం ఇచ్చేది ఉండదు. మార్పు అనేటువంటిది ఏంటంటే, నీ జీవితాన్ని తలకిందులు చేయాలి. మారు మనసు ఏంటంటే చీతాకొక చిలుక, గొంగల పురుగుగా ఉంటుంది, క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై. అర్థమైందా? అంతవరకు ముళ్ళు, అసహ్యం, అందరి చేత ద్వేషించబడ్డది. అదే జీవితం మార్చుకుని వచ్చింది, అందరి చేత ఆకర్షించబడ్డది. ద్వేషించబడేసి కాస్త ఆకర్షించబడ్డది. పురుగులు, పసర, అది ఆకులు తినేది కాస్త తేనె తింట మొదలుపెట్టింది. ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోవాలి. కానీ మారు మనసు పొందామంటాం, మందు మానరు. మారు మనసు పొందామంటారు, సిగరెట్ మానరు. మారు మనసు పొందారని బూతులు మానరు. మరి ఇంకేం మారు మనసు అసలని? ఏ మనసు పొందారు? నిజంగా మనిషి మారడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇదే, చీతాకొక చిలుక. అంతవరకు పాకింది, అప్పుడు ఏం చేస్తుంది, ఎగురుతుంది. మీరు పైన వాటినే వెతకాలంట. ఒక పందిని చంపటానికి తీసుకెళ్తా ఉన్నారంట. ఆ రెండు కళ్ళు కట్టి పెద్ద కర్ర అందులో పెట్టి అటు ఇద్దరు తీసుకెళ్తున్నారంట. సడన్గా దానికి పైకి వెళ్ళిన, అర్రే పైన ఒక లోకం ఉన్నదా, ఆకాశం ఉందా, ఈ నక్షత్రాలు, ఇది అసలు ఇంత అందమైన లోకం ఉందనే తెలియదంట. ఎప్పుడు తెలుసుకుందంట, చనిపోట కొద్ది నిమిషాల ముందు. ఎప్పుడు కూడా బురదలో మూతి పెట్టి ఇట్లా ఇది అనుకోవడం, ఇదే సరిపోయిందంట జీవితం అంతా. కనీసం ఎప్పుడు కూడా ఇలా పైకి చూడటం అనేదే తెలియలేదంట. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడు కూడా పని, ఉద్యోగం, ఇల్లు, ఇది అంతే. దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడని అంటారు కదా, అలా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఈరోజు నిజంగా దేవుని విషయాల్లో కూడా చాలామంది ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే, ఏదో ఆదివారం మాత్రమే దేవుని సందుకు వస్తారు. భోజనం కూడా అలా చేస్తే బాగుంటుందని ఆశ. ఆదివారం మాత్రమే భోజనం చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకు తెలిసిపోతుంది కదా. కనీసం రోజుకి ఒకసారి భోజనం చేస్తే, అరే రోజుకి కనీసం ఆ బ్రేక్ఫాస్ట్కి అది వెళ్ళలేదంటే ఇంకంతే, కాళ్ళు చేతులు తాడొచ్చేస్తుంటాయి. పొరపాటున ఇంకా లంచ్ టైంకి లంచ్ చేయలేదంటే ఇంకంతే, కూర్చున్నా కానీ కదలేము మనం కదా. అసలు ఒక 24 hours వాటర్ తాగి ఉండండి,
ఇంకంతా అయిపోయింది జీవితం, కుప్పకూలి పడిపోతాం మనం కదా. కానీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించాలి. మన బాడీ ఎలాగైతే ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉందో, ఆహారం లేకపోతే బలహీనమవుతుందో, మరి ఆధ్యాత్మికమైన ఆహారం ఏంటి? దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంతో ఉండాలి, దేవుని సందును అనుభవించాలి. అసలు మనిషి ప్రైమరీ పర్పస్ ఏంటంటే దేవుని స్తుతించాలంట. ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నారు మీరు అసలు రోజుకి? అసలు దేవుని సందులో ఎంతసేపు గడుపుతున్నారు? ఇలాగైతే అవ్వదని చెప్పేసేసి ఫస్ట్ మాకు మేము చేసుకున్నాం, ఓ రోజు లేస్తాం, ఓ రోజు లేగాం. అబ్బో ఎట్లా కుదరదని చెప్పి నేను యూట్యూబ్ లైవ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎవరి కోసం? నా కోసమే. అంటే ఆ టైంకి ఖచ్చితంగా లైవ్ ఇవ్వాలి, ఇట్లా పెట్టుకుంటే డిసిప్లిన్ వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. అంతేగాని అందరి కోసం అని కాదు. సరే ఇది చేసేది చేస్తున్నాం, పబ్లిక్కి వెళ్తుందని చెప్పి అలాగ అనుకున్నప్పుడు దాన్ని దేవుడు ఇంత విస్తరింపజేశాడు అనుకోండి. ఎప్పుడైతే నేను ఆ టైం పెట్టి అది అలా చేశానో ఒక డిసిప్లిన్ ఏర్పడ్డది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ ఉండాలన్నమాట. ఒక లెక్కప్ప చెప్పుతున్నాము అనేటువంటి ఉద్దేశంతో చేస్తారనుకున్న పని అప్పుడు ఖచ్చితంగా చేయగలుగుతారు. అంతేగాని ఎవరికి ఏంట్లే అని చెప్పేదో మనం చేసుకుందాం అనుకుని చేసుకుంటారంటే ఖచ్చితంగా ఓడిపోతారనమాట. నేను చాలాసార్లు ఓడిపోయాను. ఎప్పుడైతే ఇలా స్టార్ట్ చేశానో అక్కడి నుంచి అనేక మంది బలపడటం, అనేక మంది జీవితాలు అద్భుతాలు జరగటం. హల్లెలూయా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. మరి 10 పేటల తాడుంటే, 100 పేటల తాడుంటే, 1000 పేటల తాడైతే హల్లెలూయా. 1 పేట కాస్త 2 పేటలైంది, 2 పేటలు కాస్త 4 పేటలైంది, అక్కడి నుంచి 1000 పేటలైంది ఇప్పటికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక్కడే స్తుతి స్తోత్రం అని చెప్తే, నేను ఒక్కడిని కలిపి ఒక 1000 చెప్పాను అనుకోండి, 1000 వెళ్తుంది. నాతో పాటు ఇంకొక 1000 మందిని వేసుకుంటే 10,000 వెళ్తాయి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది అనుకోండి, మీ కుటుంబంలో మీకు ఒక్కటే ఓటు ఉంది, అసలు ఎవరైనా పట్టించుకుంటారు మిమ్మల్ని? అదే మీ కుటుంబం పెద్ద కుటుంబం, 100 ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో. ఇంకెంతమంది నాయకులు వస్తారనుకుంటున్నారు? ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఎన్ని కార్లు వస్తాయి మీ ఇంటికి? ఎందుకంటే ఓటు బ్యాంక్ చాలా ఉంది కాబట్టి. హల్లెలూయా. అలాగే మన స్తుతి బ్యాంక్ని ఏం చేయాలంట? పెంచుకోవాలంట. జాయింట్ అకౌంట్ అని ఉంటుంది బ్యాంకులో, తెలుసు కదా. అలాగా మనం జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ అందరినీ. ఈ హెవెన్లీ బ్యాంకులో, ఈ బ్యాంకులో అయితే ఒకరిద్దరికి జాయింట్ అకౌంట్ ఉంటుందేమో, కానీ ఈ హెవెన్లీ బ్యాంకులోనంట ఎంతమంది నన్ను జాయిన్ చేసుకోవచ్చు, అందరు కలిసి స్తుతించవచ్చు. హల్లెలూయా. స్తుతి ధూపం పైకి వేయాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, మనకి దోమలు వచ్చినప్పుడు, ఇప్పుడు వర్షాకాలం వస్తారు కదా, వాళ్ళు ఇలా మోటార్ పట్టుకుని కిరోసిన్ పౌడర్ ఏంటది ధూపం ఏం చేస్తారు? పొగేసి వెళ్ళిపోతారు వాళ్ళు. పొగేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఆ పొగకు కాస్త సూక్ష్మ క్రిములు, దోమలు అన్నీ కూడా చనిపోతాయి. అలాగే నువ్వేం చేయాలంటే స్తుతి ధూపం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్తుతి ధూపం వేస్తూ ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా నిన్ను కొట్టాలనుకొచ్చిన ప్రతి సమస్య కూడా చచ్చి ఊరుకుంటుంది. హల్లెలూయా. అంతేగాని నువ్వేమి స్తుతి ధూపంలాగా కాకుండా ఏదో ఏంటది అగరబత్తా ఓ పుల్లలించి అక్కడ పెట్టావనుకో, మంచి సువాసన వస్తుంది, కానీ దానివల్ల ఏది పనిచేయదు, ఏ క్రిమి కీటకాలు సావు, అంతే కదా. కానీ మంచి వాసన వస్తుంది. అలాగే మనం చేసే స్తుతి దేవునికి ఇంపేసే సువాసన వస్తుంది నిన్ను బట్టి. కానీ నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ కూడా అంతరించిపోవాలంటే ఏం చేయాలి తెలుసా? సమాజంగా కూడుకొనుట మానవద్దు అన్నాడు. మానేస్తున్నారు దేవుడు చాలామంది. ఏముంది, ఆన్లైన్లో వస్తుంది కదా, అదిగో ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా చక్కగా కూర్చుని చూస్తున్నారు అందరం, ఎవరింట్లో వాళ్ళు కూర్చుని. ఎందుకంటే ఈజీ, మన కాళ్ళు పైకి ఎట్టుకోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా తింటా, లేకపోతే ఏదైనా తాగుతా, మన ఇష్టానుసారంగా చూడవచ్చు. కానీ దేవుని వాక్యం చేస్తుంది, నీ దేవుడని హేమ మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన, మన మందిరంకి వెళ్తారు కదా, ఇంటి దగ్గర కదా, మన ప్రవర్తన ఎలాగున్నా పర్వాలేదు. కాబట్టి అక్కడికి వెళ్తే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అంత అవకాశం లేదు, కాబట్టి అంత టైం లేదు, కాబట్టి మనం ఏం చేద్దాం? అట్లా కాకుండా సమాజంగా కూడుకునుట మానొద్దు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, మీరంతా కూడా ధన్యులు. మరి ఎంత దూరమైన భారమైన ప్రతి ఆలనటికి కూడా మరి కొన్ని వందలు, దగ్గరకు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు కొంతమంది అయితే. కానీ వాళ్ళ ప్రయాసం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, వారి ప్రతిఫలం ఇప్పుడు చూడకపోవచ్చు. ఖచ్చితంగా ఒకనొక రోజునంట దాని ఫలితాన్ని వారు అనుభవిస్తారంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్యాయపు సిరితో పాటు సొంత సిరి కూడా ఇచ్చేసారంట జక్కయ్య. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య వెళ్ళిపోతుంది కదా,
పోనీ పోనీ పోనీ, నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రక్షణ వచ్చిందంటే ఇలా ముంచాం, లేచాం, బాప్తిసం వచ్చేసింది, రక్షణ వచ్చేసింది. రక్షణ అనే మాటలో సమస్తం ఉన్నదంట. రక్షణ అనే మాటలో ఐశ్వర్యం ఉంది, రక్షణ అనే మాటలో ఆస్తి ఉంది, రక్షణ అనే మాటలో ఐశ్వర్యం ఉంది, అభివృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది. హల్లెలూయా. నీకు ఏది కావాలో అన్నీ ఆ మాటలోనే ఇమిడి ఉన్నాయి అన్నమాట. అంతేకాని రక్షణ అంటే ఏదో బాప్తిసం ఉందా, ముంచం లేపం అయిపోయింది అనుకోవటమే. రక్షణ అంటే దేవుడే, రక్షణకర్త మన దేవుడే. ఆయనే నీలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, ఈ యొక్క నలుగురు ధనవంతుల ద్వారా మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సంతోషించు అన్నాడు, కానీ మాట అయితే అన్నాడు, కానీ ఒక్క పని కూడా జరగకుండా ప్రాణం పోయింది. లోకమంతా ఆయన కలిపి ఒక ధనవంతుడని పేరు పెట్టింది, కానీ దేవుడు వేరువాడు అన్నాడు. నరుని హృదయం ఆలోచన అనేకం వచ్చింది, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము, ఫైనల్. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఫైనల్, డాక్టర్ చెప్పింది ఫైనల్ కాదు. దేవుడు చెప్పింది ఫైనల్, లోకం చెప్పింది ఫైనల్ కాదు. దేవుడు చెప్పింది ఫైనల్, కోర్టు చెప్పింది ఫైనల్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వస్తుంటుంటాయి. అన్న డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? రాత్రి చూశారు కదా ఆవిడకి రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఎక్స్రేస్ అన్నీ తెచ్చింది ఆవిడ. నమ్మం కదా మనం. అరిగిపోయి పని చేయ, కదలకూడదు, మెదలకూడదు అన్నారంట. కానీ పాడతాం మరి సూపర్గాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మనసు ఇచ్చుచున్నది, అపవా
హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుందంటండి. అందుకనే వాక్యం వింటూ ఉండాలి, వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించాలి, వాక్యపు శక్తి చేత నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఓడిపోతామంటే డబ్బు లేనప్పుడు కాదు, బంధువులు లేనప్పుడు కాదు, స్నేహితులు లేనప్పుడు కాదు, నీలో వాక్యం లేనప్పుడు నువ్వు ఓడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నీలో ఉన్నదంటే నువ్వు ఎంత అడుగుకి వెళ్ళినా, ఎంత సమస్యలకు వెళ్ళినా, ఎంత ఇబ్బందులకు వెళ్ళినా కూడా ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నిలబెడుతుంది. ఊపిలోంచి లేపంట సమతల భూమి మీద నిలబెడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. శత్రుడు ఎదురు తలెత్తుకునేలా చేస్తుందంట, సమస్యలో నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తుందంట. ఏంటంటే తెలుసా? వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు ఏమో జైల్లో ఉన్నాడో, లోకమేమో బయట ఉంది. ఆయన ఏమన్నా తెలుసా? హలో, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకు తెలుసా? మీరు జైల్లో ఉన్నారు, నేను జైల్లో కాదు. మీరు బంధకాల్లో ఉన్నారు, మీరు సమస్యలో ఉన్నారు, కానీ నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చేత నింపబడ్డాను, దేవుని వాక్యం నాలో ఉన్నది. కాబట్టి సంతోషమే సగం బలం అంట. కాబట్టి సంతోషంగా ఉండాలి, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అన్నిటికంటే భాగ్యం ఏంటంటే చురుకుగా ఉండాలంట. కాబట్టి ఎప్పుడైతే మనం యాక్టివ్గా చురుగ్గా ఉంటామో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఈరోజు చాలామంది జీవితాల్లో సాధించలేకపోవట కారణం ఏంటి తెలుసా? ఈ మధ్యన ఒక ఐన్స్టీన్ ఐక్యూ ఎంతో 120 100 ఉండేదంట. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఆయన ఐక్యూ ఎంత అంట? 250 300 ఉన్నదంట. చూడండి, ఆయన ఈ మధ్యన దేవుడిని నమ్ముకున్నాడు. ఇంతకని ఆయన యేసయ్య గొప్పోడు. ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తుంది, రెండో రాకడకి సూచనలుగా కనిపిస్తున్నాయని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయింది, బాగా వైరల్ అవుతూ ఉంది. పిల్లలు గమనించాలి, నీకు ఎంత ఐక్యూ ఉన్నా, ఎంత పవర్ ఉన్నా, దేవుడిని తెలుసుకోలేనట్లయితే నువ్వు ఎంత సాధించినా ఏం చేసినా కూడా అంతా శూన్యం. కానీ నువ్వు దేవుని కలిగి ఉన్నావంటే నువ్వు ఏం చేయకపోయినా సరే, నువ్వు జైల్లో కూర్చున్నా సరే నువ్వు గొప్పోడు. అపోస్తలుడైన పౌలు గారి ఉత్తరాలని ఎక్కడ రాశాడైనా? జైల్లో కూర్చుని రాశాడు. ఈ రోజుకి కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ఉన్న శక్తి అది. వాక్యం అనే ధనానిధి నువ్వు కలిగి ఉండాలి. నీలో ఉన్న వాక్యాన్ని ఎవరు కూడా, తేనెటీగకి మాటలు వస్తే ఇలా ఉంటాయని ఒక రచయిత రాశాడు. తేనెటీగంట తేనెని సమకూర్చుకుంటేనంట అందరూ వచ్చి ఏం చేస్తున్నారంట? దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారంట, పట్టుకుపోతున్నారంట. అయితే అడిగారంటే ఎవరో వీళ్ళు తేనెటీగని, తేనెటీగ నీకు బాధ అనిపించదా? నీకు కోపం రాదా? ఎందుకని అడిగితే, అదే నువ్వు ఎంతో కష్టపడి ఆ పువ్వు అన్ని పువ్వుల దగ్గర తిరిగి ఆ తేనె అంతా సమకూర్చి ఒక చోట పెడుతుంది, ఆ తేనెని వాళ్ళు దొంగిలించేస్తున్నారు ఈ మనుషులు. మరి వీళ్ళంతా కూడా దొంగిలిస్తున్నారు కాబట్టి నీకు ఇబ్బంది కలగట్లేదా, నీకు బాధ కలగట్లేదా అంటే అప్పుడు ఆ తేనెటీగ అన్నదంట, నేను ఆ తేనెను, పువ్వుల నుంచి స్వీకరించినటువంటి తేనెను వాళ్ళు దొంగిలించగలుగుతున్నారు, కానీ పువ్వుల నుంచి తేనె తీసేటువంటి గుణాన్ని నా దగ్గర నుంచి ఎవడో దొంగిలించలేడు అన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుణం ఉన్నదే వాడు నిలబెట్టి పువ్వు దగ్గరికి వెళ్ళి, ఆడికి ఏం తెలియదు తీటు. ఆ గుణము నాకు మాత్రమే ఉంటుంది, అది నేను మాత్రమే చేయగలుగుతాను. కాబట్టి వాడు ఎంత తీసుకున్నా తేనె అయితే తీసుకుంటాడు, కానీ పువ్వుల నుంచి తేనె తీసే గుణాన్ని వాడు దొంగిలించలేడని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీలో ఉన్న వాక్యాన్ని వాడు దొంగిలించలేడు. నీలోకి వెళ్తున్న వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడు. నువ్వు వినకుండా, నీ హృదయంలో నాటబడకుండా, అది పని చేయకుండా సైతానుగాడు ఎత్తుకెళ్తాక ట్రై చేస్తాడంట. కానీ ఒక్కసారి నీ హృదయంలో నాటబడి ఫలించడం మొదలుపెట్టిందంటే దాన్ని దొంగిలించడం ఇంకా ఎవడ తరము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుగాడు కూడా ఒక లిమిట్ ఉంటుంది నిన్ను పడగొడటానికి, నీ మీద యుద్ధం చేయడానికి. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యావో, వాడికంటే బలమయ్యావో, ఎప్పుడైతే వాడు నీ పాదాల క్రింద ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహించావో, మళ్ళీ నీ దరిదాపుల్లో కూడా రాలేడాడు. వచ్చినా కూడా వాడికి నీవు సైతాన్లా కనిపిస్తావు. నీకు సైతాన్ వాడు కాదు. అర్థమవుతుందా? నీకు సమస్య కాదు, నువ్వే దానికి సమస్యగా మారుతావు. సమస్యకు నువ్వు సమస్యగా మారుతావు ఎప్పుడు? రోషం కలిగి దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ప్రియులారా, మీరు గమనించాలి, నమ్మతారో నమ్మరో, నా ఫస్ట్ శాలరీ 10 రూపాయలు. ఒక ఆవిడ ఇంటి దగ్గర ఉన్న చెత్త అంతా కొట్టాలంటే కొట్టితే 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయల దశంభాగం ఎంత? 1 రూపాయి.
ఈరోజు మనం ఆశ్రయించబడాలి, చాలా ఉన్నతంగా ఉండాలి, బ్లెస్ చేయబడాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలనుకుంటాం. కానీ విత్తనం వేయకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? నేను చేతులు ఎత్తమని అన్నాను, కానీ మరి మీకు వస్తున్న సంపాదనలో ఏంటంటే నీ రాబడి ఎంతండి? అంతటిలో. అంటే నీకు ఏ జీతం అయితే వస్తుందో అందులో హెచ్ఆర్ ఇది అది అన్ని కట్ చేసేసి ఏదైతే బేసిక్ దాన్నే తీసుకుంటారు. అలా కొలతలు వేయద్దు. ఒకవేళ మీకు అన్ని కటింగ్లు పోను 58,963 రూపాయలు వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత ఇస్తారు? లెక్కేస్తారు. 59,000 అంటే 5,900 ఎంత? 60 రూపాయల్లో 6 రూపాయలు కదా. ఎంత కరెక్ట్గా లెక్కేసి తీస్తూ ఉంటుంటన్నమాట. అందుకని దేవుని వాక్యం చదివిస్తుంది, వెదజల్లి. నాకు ఎంత నచ్చింది వాక్యం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఎలా బ్లెస్ అయ్యాలా వీళ్ళని, ఎలాగ వీళ్ళకి బ్లెస్సింగ్గా ఉండాలా అనేటు ఆలోచన నీకు ఉన్నదంటే ఖచ్చితంగా నీ చేయి పై చేయగా చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. నాకు ఎలాగొస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా అంటే నీ చేయి కిందే ఉంటుంది ఎప్పుడు కూడా. నీ ఆలోచన కింద ఉన్నప్పుడు, అందుకనే నా ప్రియుడా నీ ఆత్మ అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారం. ముందు మనసు వర్ధిల్లాలి. నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే నీ మనసులో అది ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ యు ఆర్ థింకింగ్, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నువ్వు. కాబట్టి ఈరోజు నా ఆలోచనలో మనం అవి బయట కనిపించవు కదా, చాలా ప్రభావితం చూపిస్తావు. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అది నువ్వు పొందుకుంటావు. ఏదైతే నువ్వు పలుకుతావో హృదయం నిండింది దాన్ని బట్టి మాట్లాడు. హృదయం అంటే ఏంటి? హృదయంలో నిండిందంటే ఏంటి? ఇదే. నువ్వేం ఆలోచన చేస్తున్నావో దాన్ని బట్టి పైకి మాట్లాడుతావు అన్నమాట. హృదయంలో ఉన్నదే ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి దేవుడు దేన్ని బట్టి ఇచ్చిందో తెలుసా? నీ హృదయం, నీ మనసును బట్టి, నీ యొక్క ఆలోచన విధానం ఎలాగుందో దాన్ని బట్టి చూసి. ఒకవేళ వీడిని బ్లెస్ చేస్తే వీడికి 10 మందికి ఉపయోగపడతాడా? వీడు బ్లెస్ చేస్తే వీడే స్వార్థపరుడుగా ఉంటాడా? వీడే దీవించబడాలని చూస్తాడా? లేకపోతే వీడు 10 మందికి ఉపయోగపడతాడా? అది చూస్తాడండి దేవుడు. ఖచ్చితంగా చూసి వీడి వల్ల 10 మంది బ్లెస్ చేయబడతారంటే ఖచ్చితంగా దేవుడు నేను హెచ్చిస్తూనే వెళ్తుంటున్నాడు. దేవుడు హెచ్చించగలిగితే నువ్వు నమ్మకం ఉన్నట్లయితే ఇంకా 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 బహుగా విస్తరింపజేస్తుంటుంటాడు. హల్లెలూయా. ఎబ్బేసు అంటే చాలా బాధాకరమైన వాడు, వేదనకరమైనటువంటి వాడు. అలా మాట్లాడంటే పేరు పెడితే ఆయన ఏమంటాడంటే చిత్రం మార్చేసుకున్నాడు, ఆలోచన మార్చేసుకున్నాడు, పరిస్థితులు మార్చేసుకున్నాడు. ఎవరెవరుకున్నా సరే యేసయ్యా నా సరిహద్దులు విశాలపరచు, హల్లెలూయా, నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థించాడు. గొప్పడుగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలి తెలుసా? ఎక్స్టెండ్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న స్థితిలోనే ఉండకూడదు, ఉన్న ప్లేస్లోనే ఉండకూడదు. ఉన్నటువంటి దాన్నే, ఏదో సామెత ఉంటుంది కదా, ఎలకతోక బట్టి 7 ఏళ్ళు ఉతికినా కానీ అది నల్లగానే ఉంటుందంట, దాని రంగు మారదు. అలాగే మనం కూడా చాలామంది 25 సంవత్సరాలు బట్టి అదే విశ్వాసం, అదే జీవితం. దేవుడు దాన్ని బట్టి ఎప్పుడు కూడా సంతోషించడు. మీరే మీ పిల్లల్లో అదే స్కూల్లో 25 సంవత్సరాలు వెళ్తున్నారనుకోండి, అదే స్కూల్లో 10 సంవత్సరాలు చదువుతున్నారనుకోండి, సంతోషిస్తారా? ఇంపాసిబుల్. అలాగే దేవుడు కూడా నీ విశ్వాసం లెవెల్ పెరగాలి, నీ యొక్క ఆలోచన విధానం పెరగాలి, నీ యొక్క భక్తి జీవితంలో మార్పులు సంభవించాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో మార్పులు సంభవించాలి. వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి వారుగా ఉండాలి మనం అంతా కూడాను. నిజంగా ప్రియులారా, నేను ఎందుకు చెప్పానంటే అది నేను అలా చేశాను కాబట్టి లెక్కేసి ఉండనమాట. ఖచ్చితంగా నాకు 1985 రూపాయలు అలాగే వచ్చి జీతం ఎప్పుడు అప్పట్లో. అప్పుడు ఎంత కరెక్ట్గా 1980 రూపాయలు అట్లా తీసి ఉన్నానమాట. అలా తీసినంతకాలం బ్లెస్సింగ్ వచ్చేది, కానీ రొటీన్ అయ్యేది అనమాట. అట్లా కాదు, మన ఇన్కమ్కి సంబంధం కాకుండా ఎక్స్ట్రా ఉండాలి. ఆదివారం తీసే కానుక వేరు ఉండాలి, ఈ దశంభాగంలో కాకూడదు. దశంభాగానికి ఆదివారం కానుక సంబంధం ఉండకూడదు. ఎవరైనా పాస్టర్ కలిగితే కానుక చేతి ఏం చేస్తుంది తెలిసి, మనం దశంభాగం అంతా తీసి అందులోంచి ఎవరైనా పాస్టర్ కలిగితే అందులోంచి కానుకిస్తాం. ఆదివారం అందులోంచి చేస్తాం. అన్ని అందులోంచి చేసి చివరిలో నెల అయిపోయాక మిగిలిన తట్టుకెళ్ళి దశంభాగం అని ఇస్తాం మనం. అది కాదు నేను చేశాను అలాగా. ఒకవేళ మీరు అలా చేస్తున్నారేమో, ఆశీర్వాదానికి వారసులు అవడానికి చాలా కష్టం అవుతుంది అలాగైతే. తర్వాత నేను ఏం చేశానంటే ఇలా కాదు, ఎన్ని ఆధారాలు ఉంటాయి అన్నీ ఫస్ట్ నేను 10 రూపీస్ వేసేవాడిని, తర్వాత 50 రూపీస్ వేసేవాడిని, తర్వాత 100 రూపీస్ మొదలుపెట్టాను, తర్వాత 500 మొదలుపెట్టాను. ఇలాగా నేను ఎప్పుడైతే విస్తరించబడుతూ వచ్చానో, వెదజల్లుతూ వచ్చానో, అప్పుడు దేవుడు నన్ను అభివృద్ధి చేస్తూ వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనం భక్తి చేయాలి. భక్తి చేస్తూనే ఉంటే ప్రజలు ఎవరు పట్టించుకోరు.
నువ్వు ఫైనాన్షియల్గా ఎప్పుడైతే బలపడుతూ ఉన్నావో, అభివృద్ధి చెందుతూ ఉన్నావో అప్పుడు చూస్తారు, బ్రదర్ కారుందా, అంతకుముందు లేదు, విలువ వేరు. ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ అవుతూ ఉన్నామో, ఆశీర్వించబడుతూ ఉన్నామో, దేవుడికి కూడా మహిమ. కాబట్టి మనం ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో కూడా మన పుట్టిన పిల్లలు తల, కాళ్ళు, చేతులు, మెమరీ అన్నీ ఈక్వల్గా ఎదుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం సంతోషిస్తాం. అంతేగాని మనుషులు పెద్దలు అయిపోరు, చిన్నపిల్లలు ప్రవర్తిస్తున్నారు అనుకోండి, సంతోషిస్తామా? సంతోషించం. అందుకే మనం అన్ని విషయాల్లో కూడా వర్తిల్లాలంట. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో మన యొక్క ఇచ్చే విషయంలో మార్పులు చేసుకున్నాను. నేను ఎందుకు చెప్తానంటే, చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఫైనాన్షియల్ ఏరియాలో స్ట్రగుల్ అవ్వటం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మొట్టమొదటి దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే దేవునికి ఇస్తూ ఉన్నామో ఊహించని రీతిలో మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అది చేయనంత కాలం పేదరికం అనిపించాను, చాలా తినడానికి లేని పరిస్థితులు అనిపించాను, ఉండటానికి లేని పరిస్థితులు అనిపించాను. ఇవన్నీ కూడా ఎప్పుడు చేంజ్ అవ్వాయంటే, దేవుని సన్నిధిలో విత్తటం ప్రారంభించాక పంట కోయటం ప్రారంభించాను. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో అందరూ కూడా విస్తరించబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. యవ్వన కాలం ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంటుంది. నాకు అప్పుడు 2000 జీతం వచ్చేది. 2000 జీతంలో ఏం తీస్తాం అసలని, ఇంటికి ఏం పంపుతాం? చాలా ప్రతికూలంగా ఉండేది పరిస్థితి. ఫోన్ అంటే తెలీదు, ఏమీ తెలియదు అసలే. కానీ అప్పుడు కూడా నమ్మకంగా దేవుని సందులో నేను అప్పుడు స్టార్ట్ చేశాను దేవునికి ఇవ్వటం. ఇచ్చి కొలిది 2000 జీతం కాస్త 5000 అయింది, 5000 కాస్త 10,000 అయింది, 15,000 అయింది, 20,000 అయింది, 50,000 అయింది. చూడండి, 2000 నుంచి నా జీతం 50,000, 60,000, 70,000 పెరగడానికి ఎంతో టైం పట్టలేదు, సునాయాసంగా వెళ్ళిపోయింది. కానీ నేనేంటంటే దేవునికి ఇవ్వటం మానేసి వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తూ చేసినంతకాలం ఏ విధమైన ఫలితం చూడలేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం నమ్మదగింది. హల్లెలూయా, హల్లెలూయా. బలపరచబడ్డారా? ఏమైనా నేర్చుకున్నారా? అప్లై చేస్తారా? నేర్చుకుని వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు, కానీ ఖచ్చితంగా దాన్ని అప్లై చేసి అద్భుతాలు పొందుకొని గొప్ప సాక్షిగా నిలబడి దేవుని నామాన్ని మహింపరచండి. అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీకు వందనాలు. ఈ వాక్యపు వెలుగులో నన్ను మరి నడిపించావు, నీకు వందనాలు. నువ్వు కృప చూపించావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీ యొక్క వాక్యపు వెలుగులో నన్ను బలపరిచినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా, మరణ ప్రభా, ఇదిగో 4 ధనవంతుల్లో 3 విషయమైతే వాళ్ళ పేరు లేదు, కానీ వాళ్ళని హెచ్చించలేదు నా ప్రభా. ఎవరైతే తనను తాను తగ్గించుకున్న ప్రభా, తన ఆస్తినంతా పేదలకు ఇచ్చేసేసి నిన్ను వెంబడించాడో, నేను మహింపరిచాడో, జక్కయ్య పేరు బైబిల్ గ్రంథంలో రాయించావు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నా ప్రభా, మేము కూడా జక్కయ్య వలె మాకున్నదంతా మీకు ఇచ్చి నిన్ను సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ సన్నిధిని మా మీద కుమ్మరించావు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్న ప్రభా, వేదజల్లి అభివృద్ధి పొందే వారి లిస్టులో మొట్టమొదటి వ్యక్తులుగా మేమే ఉండాలి, అభివృద్ధి చెందిన వారి లిస్టులో మేమే ఉండాలి. అలా చేసినందుకు వందనాలు, అలా సమకూర్చినందుకు వందనాలు, అలా సమకూర్చినందుకు వందనాలు, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే స్తోత్రాలు. యేసయ్యా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. నాతో మాట్లాడావు, నీ యొక్క వాక్యపు వెలుగులో నన్ను నడిపించావు, నన్ను బలపరిచావు, నువ్వు కృప చూపించావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి చివరిగా ఒక పాట పాడి మరి దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రేమించేదాం, అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధింతానేసయ్యా అని చెప్పి మనం పాట పాడదాం. అందరం కూడాను చివరి పాట సంతోషంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదం
స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మోకరిందాం అందరం ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదం.